ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 24. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నేను సిక్కు మతస్థునిగానున్నప్పుడు దేవుడు చాలా దూరంలోనున్నాడనుకుంటుని, కానీ దేవుడు చాలా సమీపంలోనున్నాడని ఇప్పుడు నేను చెప్పగలను. ఆయన జీవము నాలో నా ద్వారా ప్రవహించుచున్నదని చెప్పగలను. ప్రతి విశ్వాసి ఎడల దేవుడు ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. నా నిమిత్తము ఇతరులెవరునూ ఏ ఏర్పాటును చేయజాలరు. దేవుడే నన్ను పిలిచిననియు దేవుడే తన ఏర్పాటు ప్రకారం నన్ను నడిపించుననియు చెప్పగలను. నీ నిమిత్తం దేవుడి ఏర్పాటు ఏమిటో నీవు తెలుసుకుంటివా? సంతోషముతో ఇది నా పరిచర్య అని నీవు చెప్పగలవా? మనము అవును ప్రభువా అని మనము ఆయనకు అప్పగించుకొనినప్పుడే ఆయన మనకు తర్ఫీదు నొసగును, శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళును, విజయమునిచ్చును. నా ప్రారంభ జీవితము ఒక ఆశ్చర్య కార్యము. నాలో ఏ తలాంతూ లేదు, ఎన్నో కొదవులు కలిగిన వాడను. కానీ ఆయన కృపచే ఒక సంగతి ఎరుగుదును, నేను ఆయన ఏర్పాటులోనున్నాను. మొదటిగా మనము ఆయనను స్తుతించుట నేర్చుకొనవలెను. దేవుడు నీకు వర్తమానం అనుగ్రహించిన ఎడల నీవు ఆయన నోటి బూరగానుండవలెను. ఆయన నీ యొద్ద నుండి కోరు దేనినైనను వెనుదీయక ఇయ్యవలెను. ఆయన మనకు సమృద్ధిగా నిచ్చుటకు సమర్థుడు. గత 50 సంవత్సరముల అనుభవంలో దేవుడు ఏదైనా తక్కువ చేసినట్లు నేను ఎరుగను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.